హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విజన్. ఈరోజు వీడియోలో మనం ఇన్ కేస్ మీ పాన్ కార్డ్ పోయినట్టయితే మళ్ళీ రీప్రింట్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూద్దాం. దానికోసం మనం క్రోమ్లో రీప్రింట్ పాన్ కార్డ్ అని కొడితే మనకు వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. అందులో ఇక్కడ చూస్తున్న రీప్రింట్ పాన్ కార్డ్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ రీప్రింట్ పాన్ కార్డ్ పేజే ఓపెన్ అవుతుంది. కింద మనం డీటెయిల్స్ అన్నీ చూడవచ్చు ఏమేమి ఉన్నాయని. తర్వాత కింద ఇక్కడ రీప్రింట్ పాన్ కార్డ్ ఉంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మన డేట్ ఆఫ్ బర్త్, కొన్ని డీటెయిల్స్ అయితే మ్యాండేటరీగా అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. GSTIN ఉంది, అది అవసరం లేదు. మనకి ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో పాన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా, ఈ మూడు మాత్రమే మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్. ఆ 3 ఎంటర్ చేసినట్టయితే మనకి పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ రీప్రింట్కి పాన్ కార్డ్ ఛార్జ్కి అయితే 50 రూపీస్ అయితే అవుతుంది. సో మనకు 50 రూపీస్ పే చేస్తే మన పాన్ కార్డ్లో ఉన్న అడ్రస్కి ఆర్ దానికి లింక్ అయి ఉన్న ఆధార్కి లింక్ అయి ఉన్న అడ్రస్కి మనకు పాన్ కార్డ్ అయితే డెలివరీ అవుతుంది పోస్ట్ ద్వారా. ఇన్ కేస్ మన పాన్ కార్డ్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే దానికి వెబ్సైట్ వేరే ఉంటుంది. ఇది జస్ట్ మనం ఇన్ కేస్ మన పాన్ కార్డ్ పోగొట్టుకున్నట్టయితే మళ్ళీ ప్రీప్రింట్కి అయితే రిక్వెస్ట్ చేయడం. సో దీని కాస్ట్ వచ్చేసి అయితే 50 రూపీస్ ఉంటుంది. బట్ మనం కరెక్షన్స్ అవన్నీ చేసినట్టయితే మళ్ళీ మనకు కొత్త పాన్ కార్డు కూడా వస్తుంది. బట్ దాని కాస్ట్ 100+ ఉంటుంది అండ్ అది ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది. ఆ ప్రాసెస్ మనం వేరే వీడియోలో చూద్దాం. బట్ ఇప్పటికైతే ఈ రీప్రింట్కి అయితే జస్ట్ ఇక్కడ చూపిస్తున్న డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది వరకు ఎట్లాంటి పాన్ కార్డ్కి రీప్రింట్కి రిక్వెస్ట్లు లేనట్టయితే మనకు కొత్త రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం పాన్ కార్డ్ని జస్ట్ 50 రూపీస్లో మళ్ళీ రీప్రింట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.